పాకిస్తాన్లో సేమ్ టు సేమ్ డైలాగ్స్. నిన్న లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్, నేడు పాక్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి. భారత్పై విషం చిమ్ముతున్న ఉగ్రవాదులు పాక్ ఆర్మీ. సింధు జలాలను ఆపేస్తే భారత ప్రజల ఊపిరి ఆపేస్తామని పిచ్చి కూతలు. పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకు కొంచెం కూడా తేడా లేదు. ఉగ్రవాదుల స్క్రిప్ట్నే ఆర్మీ ఫాలో అవుతోంది. ఇదే విషయాన్ని భారత్ అనేక సార్లు వాదించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ లాగే తాజాగా ఆ దేశ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది. టెర్రరిస్టులు పాకిస్తాన్ రెండూ ఒక్కటేనని మరోసారి రుజువైంది. పాకిస్తాన్ వక్రబుద్ధి మార్చుకోవడం లేదు. కయ్యానికి కాలు దువ్వడం, తర్వాత తోక ముడవడం ఆ దేశానికి అలవాటే. ఇప్పటికే ఎన్నోసార్లు ఇది రుజువైంది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకు తాము ఏమాత్రం తీసిపోమని నిరూపించుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్లోని పలు ప్రాంతాలు బీడు భూములుగా మారనున్నాయి. భారత్పై పాకిస్తాన్ ఆర్మీ మరోసారి అక్కసు వెళ్ళగక్కింది. స్థానిక యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పిచ్చి కోతలు కూశారు. పాక్కు సింధు జలాలను ఆపేస్తే భారత ప్రజల ఊపిరి ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై ఆఫ్ఘన్ మాజీ ఎంపీ మరియం స్పందించారు. హఫీజ్ సయీద్ వ్యాఖ్యలను అహ్మద్ షరీఫ్ చౌదరి కాపీ చేసినట్లు ఉంది అన్నారు. గతంలో లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. భారత్ను ఉద్దేశిస్తూ మీరు పాకిస్తాన్కు నీళ్లు ఆపేస్తే మేము మీ శ్వాసను ఆపేస్తామని తీవ్రంగా హెచ్చరించాడు. అక్కడితో ఆగని హఫీజ్ సయీద్ నదుల్లో రక్తం ప్రవహిస్తుందని కారు కూతలు కూశాడు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా పాకిస్తాన్ సైనిక ఉన్నతి అధికారి అహ్మద్ షరీఫ్ చౌదరి సైతం ఉగ్రవాద తరహా వ్యాఖ్యలు చేశాడు. సింధు నది జలాల ఒప్పందం గురించి హఫీజ్ సయీద్ తరహాలోనే హెచ్చరించాడు. దీంతో పాక్ సైన్యంలో ముఖ్య అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇద్దరి వ్యాఖ్యలు దాదాపు ఒకేలా ఉన్నాయని, పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదులకు తేడా ఏమీ లేదు అంటున్నారు. రెండూ కూడా తాను ముక్కలేనని విమర్శిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడంపై భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాది దేశం పాక్ను దెబ్బ కొట్టేందుకు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అప్పటి నుండి భారత్పై పాక్ అక్కసు వెళ్ళగొక్కుతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో సింధు నది జలాలు అత్యంత కీలక భూమిక పోషిస్తున్నాయి. ఆ దేశ సాగు భూమిలో సుమారు 80% పంటలకు నీరు అందిస్తూ 16 లక్షల హెక్టార్ల సాగు భూమికి సింధు నది జీవనాడిగా ఉంది. పాక్లో దాదాపు 23.7 కోట్ల మంది ఈ నదిపై ఆధారపడి జీవిస్తున్నారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రముఖ నగరాలు నీటి వనరుల కోసం ఈ నదిపైనే ఆధారపడ్డాయి.